లో మన ఫోటో చూడగానే అనుకున్నానురా, నా అశోక్ నువ్వేనని. నేను హాస్పిటల్లోనే అనుకున్నాను. సుజా, వీడెవడో తెలుసా? నేనెప్పుడూ చెబుతుంటానే నా చిన్ననాటి స్నేహితుడని. వాడే వీడు. స్వాతి, వీడు నా ఫ్రెండ్. నాకు తెలుసు, విజయ్ అంకుల్. అరే, నా పేరు పాపకెలా తెలుసురా? మీ పేరే కాదు, మీ చరిత్ర అంతా మాకు తెలుసు. మీరిద్దరు చిన్నప్పుడు మదర్ తెరీసా అనాథాశ్రమంలో చదువుకున్నారు. 7th క్లాస్ లో డాడీకి ఏమో చదువులో ఫస్ట్ ప్రైజ్, అంకుల్ కి ఏమో బాక్సింగ్ లో ఫస్ట్ ప్రైజ్. గుడ్ గర్ల్. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలుసండి. ఒకసారి మాస్టారు డాడీని తిడితే విజయ్ అంకుల్ మాస్టర్ని కొట్టి వారం రోజులు సస్పెండ్ అయ్యారు. ఓకే, చాలమ్మా. ఏంట్రా, నా గురించి అంతా చెప్పేసావా ఏంటి? ఆయన ఎప్పుడూ మీ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి కథలు కథలుగా చెప్తుంటారు. మీ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నిన్ను చూసి నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. పెళ్ళయ్యాక మీ మొహంలో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదండి. మీ ఆనందాన్ని మీ చిన్ననాటి స్నేహితులతో పంచుకుంటూ ఉండండి. నేను ఈలోపు వంట Thank చేస్తాను. you. దా. సరే, రా. ఎప్పుడో దూరం అయిపోయిన నా ప్రాణం అనుకున్నా నిన్ను చంపడానికి వచ్చానే, అందుకు నన్ను క్షమించరా. నన్ను ఈ పాపానికి పురికొల్పిన ఆ స్వామి నరసింహుల తలలు నరికి నీ పాదాల దగ్గర ఉంచుతాను. నో, నువ్వు ఇంకే తప్పు చేయడానికి వీల్లేదు. ఆ దుర్మార్గుల సంగతి నేను చూసుకుంటాను. నరసింహం తమ్ముడు ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి ఆమె భర్తను చావు దెబ్బలు కొట్టాడని నేను అరెస్ట్ చేస్తే చాలా ఈజీగా తప్పించుకున్నాడు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నేను చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. రే, మీ చట్టాలు కోర్టులు వాళ్ళనేమీ చేయలేవురా. జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వాడిని. ఆ దుర్మార్గుల్ని చంపే ప్రయత్నంలో నీలాంటి ప్రాణ స్నేహితుడి కోసం నా ప్రాణాలు పోగొట్టుకున్నా పర్వాలేదురా. చచ్చా, ఏం మాట్లాడుతున్నావురా? ప్రాణం కోసం స్నేహాన్ని చంపుకునేంత పిరికివాడు కాదురా నీ స్నేహితుడు. రేయ్, వాళ్ళని చంపడమే నా లక్ష్యం అయితే 2 bullets నా రివాల్వర్ లో 2 గుళ్ళు వేసేస్తే చాలరా. విజయ్, స్నేహమైన చట్టమైన నా దృష్టిలో ఒకటేరా. అవసరమైతే వాటి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. నువ్వు నాకు దొరికిన స్నేహం అనే పెన్నిదివిరా. విజయ్, ఏ చట్టం నిన్ను నేరస్తుణ్ణి చేసిందో అదే చట్టం చేత నిన్ను కడిగిన ముత్యం చేసి మన స్నేహం అనే కిరీటంలో కలికితురాయిని చేసి నా గుండెల్లో దాచుకుంటాను. నా మాట వినరా, ఇక్కడే ఉండిపో. ఏమండి, భోజనం రెడీ. వావ్! రాష్ట్రం వదిలి పారిపోతే పట్టుకోలేమనుకుంటున్నా? మా మీదే పోలీసులు పడిస్తారా? ఇస్తాను. మీ అక్రమాలు అందరికీ వినిపించేలా మైకు పట్టుకొని అరుస్తాను. ఈ ఆశ్రమం ముసుగులో మీరు తీస్తున్న బ్లూ ఫిలింల గురించి సాక్ష్యాధారాలతో సహా దేశమంతటా చెప్తాను. అరవడానికి నువ్వు బతుకుంటే కదరా. ఏంటా మెరుపులు? ఆకాశంలో ఏదో మెరిసేటది. పట్టుకోండి. అశోక్, అశోక్ లేవరా. ఏంట్రా? ఇవి చూడు. ఏంట్రా ఈ ఫోటోలు? ఆ స్వామి గారిని, నరసింహం గారిని అరెస్ట్ చేసి ఉరి శిక్ష వేయించడానికి సాక్ష్యాలు.
రాత్రి నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళి చేసింది ఇదా? అవును, ఈ కెమెరా జస్ట్ లైక్ ఎ టైం బాంబ్. ఆ స్వామి నరసింహం గాడి జీవితాలకు ఫినిషింగ్ టచ్ ఇందులో ఉన్న నెగటివ్స్. ఓ గాడ్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. రేయ్, నువ్వెంత రిస్క్ తీసుకున్నావో నీకు తెలుసా? అశోక్, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, వాళ్ళ వల్ల నీకు ఎలాంటి ఆపద రాకూడదు. వీటితో వాళ్ళకు ఉరిశిక్ష వేయించు, లేదంటే ఐ విల్ కిల్ దెమ్, ఐ విల్ కిల్ దెమ్. నువ్వు మారలేదురా. చిన్నప్పుడు నా మీద ఈగ వాలినా కూడా ఊరుకునేవాడి కాదు. నీలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలరా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. పదా. స్వామీజీ నరసింహులకు సంబంధించిన ఎవిడెన్సులు సార్. వాళ్ళని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ కావాలి. వాట్? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? వాళ్ళకి హై లెవెల్ వాళ్ళతో చాలా కనెక్షన్స్ ఉన్నాయ్యా. ఇది పెద్దవాళ్లతో వ్యవహారం. ఎవరు సార్ పెద్దవాళ్ళు? వాళ్ళు పెద్ద. ఆ పైలు క్యాసెట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవి చాలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఓకే అశోక్, ఐ విల్ ఇష్యూ ది అరెస్ట్ వారెంట్. బట్ సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకో, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయి. స్వామీజీ గారు ఎక్కడ? ఏం జరిగింది? స్వామీజీని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆశ్రమం ముసుగులో వాడు చేస్తున్న బ్లూ ఫిల్ములు భాగోతం, న్యూడ్ ఫోటో, రాకెట్, మర్డర్స్ అన్నిటికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. కోర్టులో వాడు ఒక దొంగ స్వామి అని నిరూపిస్తాం. సార్, ఆ స్వామీజీ అసలు స్వరూపం తెలిసేసరికి పూర్తిగా మునిగిపోయారు సార్. మా పరువు మర్యాదలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మా ఫోటోలు క్యాసెట్లు బయట పెట్టకుండా చూడండి సార్. ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ గురించి బయటకు రాకుండా నేను చూసుకుంటాను. ఈ స్వామీజీలు, సాధువులు వాళ్ళు చేసే మ్యాజిక్లు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అమ్మా. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్థం ఉంది. మీరంతా చదువు సంస్కారం ఉన్న వాళ్ళ కనబడుతున్నారు. ఇలాంటి దొంగ స్వామీజీల అరెస్టులు ప్రతిరోజు పేపర్లో చూస్తూ కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ మాయలోనే పడిపోతున్నారు. బంగారం లాంటి మీ సంసారాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. బీ ఎన్ ఎడ్యుకేటెడ్, డూ ఎన్ ఎడ్యుకేటెడ్. శ్రీనివాస్, చూడు మాయ, మమ్మీ సండే కూడా హోంవర్క్ చేయిస్తుంది. ఇవాళకి వదిలేమ్మా, ఆడుకుందాం. ఉండండి అన్నయ్య, మీకేం తెలీదు, నువ్వు రాసుకో. సిస్టర్, మీరు స్వాతి ఆ గదిలోకి వెళ్ళండి. మీరేం మాట్లాడుతున్నారా? నాకేం. ఎవరండి వాళ్ళు? ఎందుకు వస్తున్నారు? చెప్పే టైం లేదు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. కమాన్, మీరు వెళ్ళండి ప్లీజ్. మీరు ఒక్కరే వెళ్ళదన్నయ్య, ఆయనకు ఫోన్ చేయండి, అంతా ఆయన చూసుకుంటారు. అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. కమాన్. మీరు ఒక్కరే వెళ్ళడానికి వీల్లేదు. మీకేమైనా అయితే ఆయనకి నేను సమాధానం చెప్పాలి. వాడు వచ్చే వరకు వీళ్ళు ఆగరు. నేనుండగా మీ మీద చిన్న గీత పడినా నేను తట్టుకోలేను. మీరు వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్. నో నో, నువ్వు గుమ్మం దాటి బయటకు వస్తే నా మీద ఒట్టే. అన్నయ్య, హలో, ఏమండి? నేను సుజాతని. లోపలికి వెళ్ళి ఫోటోలు క్యాసెట్లు పట్టరండి. నేను ప్రాణాలతో ఉండగా ఎవరిని లోపలికి రానివ్వను. ఏబీ నెగటివ్, చాలా పవర్ఫుల్ గ్రూప్. విజయ్, విజయ్, ఏమైందిరా? ఈ రక్తం ఏంటి? ఎవరిని లోపలికి వెళ్ళనివ్వలేదురా. సిస్టర్ కి, స్వాతికి ఏ ఆపద రానివ్వలేదు. విజయ్, విజయ్, ఏమైందిరా? హాస్పిటల్కి వెళ్దాం పదా.
ఇక అవసరం లేదురా. ఏ, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తున్న వాడికి నో! హాస్పిటల్ అవసరం ఉండదురా. సుజాత! ఏమైంది? ఎవరు చేసింది ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అన్నయ్య వాళ్ళు పొడి చేశారు. ఎవరు చేసింది? ఎవరు? ఆ నరసింహ స్వామి. విజయ్, మమ్మల్ని రక్షించబోయి ఆయన ప్రాణాలు వెతికి తెచ్చుకున్నారు. మా శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే. విజయ్. వాడే నా ప్రాణమమ్మా. నేను చచ్చినా వాడి స్నేహంలో బ్రతికే ఉంటాను. విజయ్, విజయ్, విజయ్. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కి ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ బై. విజయ్, 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 అన్నయ్య విజయ్.